హాయ్ డియర్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనము జనవరి 27, 2019 ఆఫ్టర్నూన్ సెషన్‌లో జరిగిన టెట్‌కమ్ టీఆర్‌టీలోని మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్ నేర్చుకుంటున్నాం. ఇందులో ఫస్ట్ బిట్ చూసామంటే, గణితం నాగరికతకు అద్దం వంటిది అని ఎవరు చెప్పారంటే హెగ్బెన్. గణితము నాగరికతకు అద్దం వంటిది అని హెగ్బెన్ చెప్పారు. నెక్స్ట్ బిట్టు, జ్ఞానాత్మక రంగంలో విశ్లేషణ లక్ష్యం కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం ఏంటి? అంటే విశ్లేషణ కంటే ఎక్కువ. సంశ్లేషణ. ఓకేనా? సంశ్లేషణ. క్రింది వారిలో బ్రెస్లిచ్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందింది ఏంటి అన్నారు. ఇక్కడొచ్చి అలవాట్లు. బ్రెస్లిచ్ గణిత విద్యా విలువలు. ఓకే, అందులో అలవాట్లు. నెక్స్ట్, చలన నాడులకు సంబంధించిన విద్య, జ్ఞానేంద్రియ శిక్షణ, స్వయం శోధిత కృత్యాలు, సహకార క్రీడలు అనునవి ముఖ్యాంశాలుగా గల విద్యా విధానం ఏంటి అంటే మాంటెసోరీ విద్యా విధానము. మాంటెసోరీ విద్యా విధానంలో చలన నాడులకు సంబంధించిన విద్య, జ్ఞానేంద్రియ శిక్షణ అంటే ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు కదా, సహకార క్రీడలు ఆడుతూ, అది ఆ విద్యా విధానం మాంటెసోరీ విద్యా విధానంలో ఉంటుంది. క్రింది వానిలో ఆగమన పద్ధతి నందలి గుణం ఏంటి? ఆగమన పద్ధతి అంటే సూత్రాన్ని రాబట్టడంలో విద్యార్థులు క్రియాత్మకంగా పాల్గొనే అవకాశం ఉన్నది. సూత్రాలు రాబట్టడానికి. ఓకేనా? ఆగమన పద్ధతి అంటే హంటర్ స్కోర్ కార్డు ఆధారంగా గణిత పాఠ్య పుస్తకాన్ని మదింపు చేయనప్పుడు క్రింది వారిలో తక్కువ గణనలు కేటాయించబడిన అంశం ఏంటంటే భాషా శైలికి తక్కువగా ఉంటుంది. గణిత పాఠ్య పుస్తకాన్ని మదింపు చేసేటప్పుడు హంటర్ స్కోర్ కార్డులో, ఓకేనా, భాషా శైలికి తక్కువగా గణనలు కేటాయించబడి ఉంటుంది. ఒక అంకెతో కూడికలు 1వ తరగతిలో, 2 అంకెలతో కూడికలు 2వ తరగతిలో, 3 అంకెలతో కూడికలు 3వ తరగతిలో ఉండునట్లుగా ఏర్పాటు చేయబడిన విద్యా ప్రణాళిక విధానం ఏంటి అంటే ఏకకేంద్ర పద్ధతి. ఏకకేంద్ర పద్ధతి. ఎడ్గర్ డేల అనుభవాల సంఖ్య ప్రకారం దూరదర్శన్ విద్యా కార్యక్రమాల కంటే అధిక మూర్త అనుభవాలు కలిగించినవి ఏంటి అంటే ప్రదర్శన వస్తువులు, ఎగ్జిబిషన్స్ అనేవి ఈ దూరదర్శన్ విద్యా కార్యక్రమాల కంటే కూడా ఎక్కువగా అనుభవాలను మనకిస్తుంది అనమాట. ప్రదర్శన వస్తువులు. క్రింది వానిలో సమాధానం ఎంపిక చేయవలసిన ప్రశ్న రకం కానిది. అంటే ఆల్రెడీ సమాధానం ఉంటుంది, దాన్ని ఎంపిక చేయవలసిన ప్రశ్న రకం కాదంట. అది ఏంటి అంటే ఖాళీలు పూరించడం. ఇందులో మనమే రాయాల్సి ఉంటుంది. మిగతా వీటిలో అయితే ఆల్రెడీ ఆన్సర్స్ ఉంటుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ సమాధానం ఎంపిక చేయవలసిన ప్రశ్న రకం కానిది ఖాళీలను పూరించడం. నెక్స్ట్ బిట్ చూడండి. ఏబి 5 సెంటీమీటర్లు, బీసీ 4 సెంటీమీటర్లు, సిఏ 7 సెంటీమీటర్ల కొలతలతో త్రిభుజం నిర్మించుము. దీని ద్వారా పరీక్షించదగిన విద్యా ప్రమాణం ఏంటి? ఇప్పుడు ఏబి 5, బీసీ 4, సిఏ 7 అని ఇది ఏంటి? ఈ విధంగా చేయడాన్ని ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ. ఓకేనా? దాని కిందకు వస్తుంది. అంటే పిల్లవాడు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి బొమ్మలు గీయడము, గ్రాఫ్లు గీయడము, ఇలాంటివన్నీ కూడా ప్రాతినిధ్యపరచడం కిందకి వస్తుంది. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.